నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జూన్ 27th కన్నప్ప రిలీజ్ అవబోతుంది. కన్నప్పలో ఒక మంచి రోల్ చేసిన శివబాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన క్యారెక్టర్ గురించి, కన్నప్ప మూవీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాండి. అంటే ఆర్య నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ అంటే మీ క్యారెక్టర్ పిక్ చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఇష్టం. ఆర్య నుంచి మీరు శంభో శివ శంభో కానివ్వండి, చందమామ కానివ్వండి, మీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక స్పెషల్ అపిరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కన్నప్పలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకు చూస్ చేసుకున్నారు? కన్నప్పలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఒక మహాదేవ శాస్త్రి వాళ్ళ అబ్బాయి స్వామిదేవ శాస్త్రి చాలా ప్లెజెంట్ రోల్ అది. అండ్ నేను పిక్ చేసుకోలేదు, నాకు మోహన్ బాబు గారు వచ్చి చేయమని చెప్పారు. అండ్ యా, బికాజ్ ఇది ఎందుకు శివ లేడు, మన మూవీలో ఎందుకు లేదు అని చెప్పేసి ది క్రియేటెడ్ ఒక క్యారెక్టర్ దీనికి. అంటే మీకోసమే క్యారెక్టర్ క్రియేట్ చేశారు? అవును, ఇది యాక్చువల్గా మేము లంచ్ చేస్తుంటే నేను, విష్ణు, మోహన్ బాబు గారు సడన్గా మోహన్ బాబు గారు అడిగారు, ఎందుకు శివ ఎందుకు లేడు మన సినిమాలో అంటే, విష్ణు చెప్పారు ఇలా శివకు కావాల్సిన క్యారెక్టర్ దీంట్లో లేదు అంటే, ఉండాలి కదా ఏదైనా అన్నారు. అప్పుడు విష్ణు నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చిన వెంటనే మోహన్ బాబు చెప్పారు, నువ్వు కన్నప్పతో చేస్తున్నావు నువ్వు అని. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ ఇక్కడ. అంటే క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది కూడా మీకు ఐడియా లేదు, ఆయన చేయమన్నారు, చేశారు? ఏం లేదు, జస్ట్ అడిగారు, ఒక క్యారెక్టర్ ఉంది నా పక్కన ఉంటావు, చేస్తున్నావా అని అడిగారు. ఓకే సార్ అన్నాను. అంతే జరిగింది డిస్కషన్. సో అప్పటి నుంచి కన్నప్పలో నేను పార్ట్ ఆఫ్ ఇట్. అంటే హోల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మొత్తం న్యూజిలాండ్లో షూట్ చేశారు. సో ఎలా అనిపించింది కన్నప్ప? అంటే ఇటువంటి మూవీ చేయడం మీకు కూడా ఫస్ట్ టైం అనుకుంటా, ఐ థింక్. సో ఎట్లా అనిపించింది? పీరియాడికల్ మూవీ చేయడం ఫస్ట్ టైం కాదు, బట్ ఈ రోల్ మాత్రం చాలా ఫ్రెష్ నాకు, బాగా సూట్ కూడా అయింది నాకు. అండ్ ఎలా ఉందంటే ఏం చెప్పలేను, ఇట్స్ లైక్ వన్ క్యారెక్టర్ అంతే. ఐ జస్ట్ ఎంజాయిడ్ న్యూజిలాండ్, ఎంజాయిడ్ వర్కింగ్ విత్ మోహన్ బాబు సార్. కన్నప్పలో నేను వచ్చి వన్ ఆఫ్ ది పార్ట్, నేను వన్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్. ఎందుకంటే కన్నప్పలో రోల్ దొరకడం అనేది ఎవ్రీ వన్ సేస్ దట్ శివుడే వచ్చేసి డిజైన్ చేశారు అన్నట్టు ఫీల్ అవుతున్నాం. సో ఇంత మల్టీ సూపర్ స్టార్స్లో నేను కూడా దాంట్లో ఒక పార్ట్ ఉండటం అనేది చాలా హ్యాపీ, ఇట్స్ లక్ అని చెప్పొచ్చు. సో అంటే మీకు కాంబినేషన్ సీన్స్ ఎవరెవరితో ఉన్నాయి? ఎందుకంటే మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, ఎస్పెషల్లీ మన డార్లింగ్ ప్రభాస్ గారు ఉన్నారు. మోహన్ బాబు సార్ ఏ సీన్లో ఉన్నారో ఆ సీన్లోనే ఉంటాను నేను. ఒకటి తప్ప కలవడమా? షూటింగ్ న్యూజిలాండ్లో షూటింగ్ జరిగినప్పుడంతా శరత్ కుమార్ సారు అండ్ మన మోహన్ లాల్ సారు వీళ్ళందరూ అక్కడ షూట్ చేసినప్పుడంతా నేను కలిసాను. నేను స్టూడియోలో అక్షయ్ కుమార్ సార్ మాత్రం కలిసాను నేను. ప్రభాస్ మోస్ట్లీ నైట్ షూట్స్ జరిగింది కాబట్టి ఒకసారి కలిసాను అంతే. అండ్ అప్పుడు సీరియస్ మూడ్లో ఉంటారు, సో అక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను వెళ్ళిపోయాను నేను లొకేషన్ నుంచి. అంటే మూవీ నుంచి కంటెంట్ రిలీజ్ అయిన ఫస్ట్ టైం కొంచెం నెగిటివిటీ, కొంచెం ట్రోలింగ్ ఇటువంటిది జరిగింది. సో ఆఫ్టర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఒపీనియన్ చేంజ్ అయింది, మంచి హిట్ కొట్టబోతున్నారు, సినిమా చాలా బాగుండబోతుంది అనేది ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఒపీనియన్ చేంజ్ అయింది. సో ఫస్ట్ వచ్చిన నెగిటివిటీ చూసినప్పుడు మీకేమనిపించింది? నెగిటివిటీ అనిపించింది. ఇప్పుడు ఏదన్నా ఒక ఏ పని తీసినా అక్కడ ఫస్ట్ వచ్చేసి జనాలకు ఎలా ఉంటుందంటే చిన్న చూపు చూడాలని. సో అలాగే చూసారు అది. నేను అది కొంచెం దాటి రావడం అనేది ఇట్ ఈస్ నాట్ అంత ఈజీ. బట్ కన్నప్ప టీము, విష్ణు వీళ్ళందరూ దాన్ని దాటుకొని ఎదుర్కొని ఇంత మంచి పొజిషన్కి, ఇంత మంచి టాక్ రావాలంటే ఈ మధ్య అలాంటి ఏ మూవీ జరగలేదు అలా. సో ఆ పాజిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడానికి ఎంత ఎనర్జీ ఉంటే అది వస్తుంది. అది ఇట్స్ ఆల్ శివలయ అని చెప్పొచ్చు. అండ్ ఇంకంటే మూవీకి సంబంధించి నార్త్ డైరెక్టర్ అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా క్రిస్టియన్, ఈ కాంబినేషన్ అంతా వర్కౌట్ అవుతుంది అనే అంత కాన్ఫిడెన్స్ ఎవరిలో వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది? అది మొత్తం విష్ణు అండి. మొత్తం ద టెక్నియాలిటీ అండ్ డిజైనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ టీము ప్రతిదీ వచ్చేసి విష్ణు సింగిల్ హ్యాండెడ్గానే తను హ్యాండిల్ చేశాడు. అండ్ ఎవరి ఇన్పుట్ లేకుండా తన అడ్వైజెస్ తీసుకొని తను ఫిల్టర్ చేసుకొని చేసాడు. ఈవెన్ మోహన్ బాబు గారు సార్ చెప్పినా కూడా యూస్ టు టేక్ అడ్వైస్ అండ్ దాన్ని ఫిల్టర్ చేసాడు. సో ఇట్స్ వన్ అండ్ ఓన్లీ విష్ణు అని చెప్పొచ్చు ఈ ప్రాజెక్ట్. అంటే ప్రభాస్కి బాహుబలి, ఇప్పుడు విష్ణుకి అట్లా కన్నప్ప మారబోతుంది అంటున్నారు, అది నిజమే అంటారు? 100% నిజమే.
కన్నప్ప ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కన్నప్ప ముందు విష్ణు, కన్నప్ప తర్వాత విష్ణు అనేది తన కెరీర్లోనే సెట్ అయిపోద్ది. బికాజ్ తన రియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఒక మెచ్యూర్డ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఈ సినిమాలో మనం చూడబోతున్నాము. సో బికాజ్ హీ డిడ్ ఇట్ తనకు నచ్చి తన క్యారెక్టర్ని తనే మోల్డ్ చేసుకొని ఇలాగే ఉండాలని చెప్పుకొని చాలా డీటెయిలింగ్గా చేసాడు. ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది మనకి, అండ్ మనకి దగ్గర కూడా అవుతాడు. రజనీకాంత్ గారు చూసిన తర్వాత ఏం చెప్పారు? అది మన వీడియోలో చూసాం కదా, సూపర్ అన్నారు కదా. లేదు పర్సనల్గా అంటే ఇప్పుడు మేమందరం అక్కడ ఉన్నాం కాబట్టి జస్ట్ చాలా బాగుంది చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మోహన్ బాబు సార్ను రజనీ సారు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చాలా బాగా మాట్లాడుకున్నాను, నేను బాగా నచ్చింది ఆయనకి. సో ఆయన వ్యూస్ కొన్ని చెప్పారు. అది మీరు చూసారా మూవీ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత? యా చూశాను నేను, డెఫినెట్గా చాలా ఫుల్ సాటిస్ఫైడ్. అంటే కొన్ని చాలా ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని గూస్ బంప్ మూమెంట్స్ ఇటువంటివి ఉంటాయి కదా. సో అట్లా మీకు మూవీ చూస్తున్నప్పుడు మీకు అట్లా ఏమనిపించింది? ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా ఉంటుంది. కాంబినేషన్లో చూడొచ్చు. అదంతా మీరు ఎంజాయ్ చేయండి. నేను అది చెప్తే ఇక్కడ వస్తుంది మీరు ముందే ప్రీఫిక్స్ అయ్యారంటే ఎంజాయ్ చేయరు. సో మీరు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న ఒక మూడ్లో క్రియేట్ అయ్యి వస్తాం మనం. ఒక సినిమా అన్నట్టు ఉంటుంది మనకి, మన లోపలే వచ్చేసి సంథింగ్ ఒక మూమెంట్ ఉంటుంది. అది ఏంటి మనం చెప్పలేం, అది మీరు ఫేస్ చేస్తారు. అది అంటే సినిమా హిట్ అనేది మార్కెట్ పరంగా, కలెక్షన్ పరంగానే డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆ మార్కెట్ అనేది జరుగుతుంది, ఎంతవరకు కలెక్షన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 వీక్ బ్యాక్ అడిగి ఉంటే మేబీ మూవీ టాక్ని బట్టి పెరుగుతుందని చెప్పగలుగుతాం. బట్ ఇప్పుడు బుక్ మై షో అంతా ట్రెండింగ్ ఉంది అండ్ హౌస్ఫుల్స్ కొన్ని థియేటర్స్ ఇప్పుడు 1 అవర్లో కొన్ని థియేటర్సే ఇండియా మొత్తంలో రిలీజ్ చేశారు. మన హైదరాబాద్లో అయితే సమ్ 4 థియేటర్స్ హౌస్ఫుల్స్ ఆల్రెడీ హిట్ కొడుతుంది. సో రిలీజ్ అయ్యే కొద్దీ దాని డిమాండ్ పెరుగుతూనే ఉంది. సో డెఫినెట్గా ఓపెనింగ్స్ చాలా గట్టిగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.